కాదు గాని దేవుని ఆత్మచే ఈ కార్యము సాధ్యమైనది. ప్రేక్షక మహాశయులకు నా నమస్కారం. మరొకసారి మన సాహితీ సంపద అనే శీర్షికకు ఆహ్వానిస్తున్నాం. గతంలో మనం పురుషోత్తమ చౌదరి గారి బాల్యాన్ని గురించి, కొన్ని సంఘటనల గురించి, ఆ తర్వాత వారు స్వీకరించినటువంటి బాప్తిస్మాన్ని గురించి కొద్దిగా ఆలోచించాం. ఈ విషయాల మీద మేము ఊహించిన దానికంటే కూడా చక్కటి స్పందన, ప్రేక్షకుల దగ్గర నుండి మంచి ఉత్తరాలు, ప్రోత్సాహకరమైనటువంటి మాటలతో రాసినటువంటి లేఖలు మాకు అందాయి. వారందరికీ మా ధన్యవాదాలు. నేను ముందుగా మనవి చేసినట్టు, ఒక మహాకవీశ్వరుడు, కవి సార్వభౌమ అని బిరుదాంకితులైన పురుషోత్తమ చౌదరి గారిని గురించి కానీ, వారి సాహిత్యాన్ని గురించి కానీ బేరీజులు వేసి చెప్పాలి అని అంటే నాలాంటి సామాన్యుడికి అది బహుశా సాధ్యం కాకపోవచ్చు. అంటే వారిని గురించి తెలపాలన్నటువంటి నా తపన, తెలియచేస్తే తద్వారా ప్రేక్షకులు, శ్రోతలు, మరి పుస్తకాలు చదవాల్సిన వారు మరింత విపులంగా తెలుసుకుంటున్నారన్నటువంటి ఉద్దేశంతోనే ఈ సాహసానికి ఒడిగట్టాను నేను. వారి సాహిత్యంలో చాలా ప్రత్యేకత ఉందని పలుమార్లు చెప్పుకున్నాం. వారు రాసినటువంటి పాటల్లో గాంభీర్య భావాలు చోటు చేసుకున్నాయని కూడా మనం చెప్పుకున్నాం. వారు ప్రప్రథమంగా లిఖించినటువంటి, పాడినటువంటి పాట మా యేసు క్రీస్తుని మరుగు కలిగెనురా, నాయాత్మ ఘన రక్ష నగము నెక్కెనురా. అది మన కీర్తన పుస్తకంలో ఉన్నది. బహుశా అంతగా పాడరు కానీ దీన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకనంటే తెలుగు క్రైస్తవ భక్తి సాహిత్యంలో ప్రప్రథమంగా లిఖితమైనటువంటి కీర్తన ఇది. మన కీర్తన పుస్తకంలో 6 చరణాలు ఉన్నాయి. వాస్తవానికి 7 చరణాలు ఉన్నాయి. ఆ 7వ చరణం మరి ప్రకాశకులు అంటే పబ్లిషర్స్ ఎందుకు తొలగించారో నాకైతే అర్థం కాదు, కానీ ఆ చరణాన్ని తొలగించటం జరిగింది. అది నాకు లభ్యమైంది. దాన్ని మీకు చదివి వినిపిస్తాను నేను. రాగ ద్వేషముల సంభ్రములెల్ల వీడెరా, మూగి బొమ్మలు పాదముల ద్రొక్కబడెరా, యోగ మార్గములెల్లా యోటి కుండలురా, సాగు పాపపు బుద్ధి చతికెలబడెరా, మా యేసు క్రీస్తుని మరుగు కలిగెనురా, నా ఆత్మ ఘన రక్ష నగము నెక్కెనురా. ఈ చరణం ఎందుకు కీర్తన పుస్తకంలో చేరలేదో ముందుగా మనం చేసినట్టు నాకైతే అర్థం కాలేదు. పోతే ఒక పేజీ నిండుగా ఈ పాట వచ్చింది. ఈ చరణం కలిపితే పక్క పేజీలో ఉన్నటువంటి పాటలన్నిటినీ జరుపుకుంటూ పోవాల్సి వస్తుంది. అందుకని బహుశా ఈ చరణం తీసేసి ఉంటారు. ఇలా చేయడం చాలా అపచారం ఉంది. ఒక మహాకవీశ్వరుడు చెప్పినటువంటి తన మనోగతాన్ని, తన అనుభవాన్ని, క్రీస్తులోకి వచ్చిన తర్వాత తాను నమ్ముకున్నటువంటి ఇతరత్ర భావాలన్నిటిని ప్రక్కన పెట్టి, క్రీస్తులో ఉన్నటువంటి ప్రశస్తత, క్రీస్తు ద్వారా తనకు లభించినటువంటి మనశ్శాంతి, దీన్ని వెలుగుచ్చినటువంటి అభిప్రాయాలు, భావ వ్యక్తీకరణ, చక్కటి భాషలో, చిక్కటి భావంలో చెప్పినటువంటి దాన్ని తొలగించడానికి ఎవరికి అధికారం లేదండి. ఆ మహాకవి పట్ల మనం అపచారం చేసినట్టుగానే ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక పాటని గురించి కూడా చెప్పాలి. అది మంగళమే యేసునకు మనుజ అవతారునకు మంగళం. ఇది అందరికీ తెలుసు, అందరికీ కంఠపాఠంగా కూడా వచ్చు. ఎందుకని పెళ్ళిళ్ళలో పాడతాం మనం, తప్పనిసరిగా ఈ పాటను పాడతాం. బహుశా మంగళం అన్న మాటతో ఇది మొదలవుతుంది కాబట్టి పెళ్లిలో ఇరికించారు. వాస్తవానికి ఇది మంగళార్చన. దైవాన్ని ప్రస్తుతించడానికి మగనంతో స్టార్ట్ చేయాలి, మగనంతో మొదలు పెట్టాలి. మంగళమే యేసును దాంతో మొదలు పెట్టాలి. అందుకని ఆయన రాసినటువంటి కీర్తనలు ప్రథమంగా ఆ భక్తికి సంబంధించినటువంటి పాటల్లో, దైవార్చనకు సంబంధించినటువంటి పాటల్లో మగనంతో మొదలు పెట్టారు. అది చాలా చక్కటి సంకీర్తనం. మనం పాడుకుంటా, పెళ్ళిళ్ళు పాడుకోవచ్చు, తప్పేం లేదు. అటువంటి ఒక అబ్బాయి అమ్మాయి వివాహానికి వచ్చినటువంటి వారి ఇరువురిని సంఘం సమక్షంలో దేవుని సన్నిధానంలో దత్తపరిచేటప్పుడు దేవుని ప్రస్తుతించడం, మంగళార్చన చేయడంలో తప్పేం లేదు, పాడవచ్చు. ఇక్కడ ఒక చరణంలో మనం ఆలోచించకుండానో ఒక చరణంలో ఏమని పాడతాం, శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి అని. ఆయన ఈ పదాన్ని శృంగార ప్రభు అని ఎవరినన్నాడు? యేసుక్రీస్తుని అన్నాడు. ఆ పదం చాలామందికి ఆక్షేపం.
అదేమిటి యేసుక్రీస్తుని పట్టుకొని శృంగార పురుషుడు అని అంటారు. కొంతమంది దీని మీద దుమారు లేపారు కొంతకాలం క్రితం. కానీ అసలు శృంగారం అని అంటే ఏమిటో అర్థం తెలియాలి ముందుగా. శృంగారం అని అంటే కేవలం మనం అనుకున్నట్టుగా ఒక రొమాన్సే కాదు, అసలు అది కాదు. శృంగారం అని అంటే అందం అని అర్థం, సౌందర్యం అని అర్థం. దానికి వికృతి పదం సింగారం. సింగారం చేసుకుంటున్నావా అదంటే ఏమిటనమాట, అలంకరించుకుంటున్నావా అనేసి. అదంటే అలంకృతుడైనటువంటి యేసు ప్రభు క్షేమాధిపతి, ఆ భావంలో మనం తీసుకోవాలి. అది శృంగార ప్రభు అని అంటే మనం అనుకున్నటువంటి చౌకబారు భావానికి దీంట్లో తావు లేదు. అది ఆయన అలాంటి మహనీయమైనటువంటి కవీశ్వరుడు, అలాంటి గొప్ప కవీశ్వరుడు వ్యక్తం చేసినటువంటి భావం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇందులో కూడా 3 చరణాలు ఈ పాటలో కలుపుకోలేకపోయారండి. దానికి కూడా నా కారణాలు తెలియవు. అయితే నేను పురుషోత్తమ చౌదరి గారి 5వ తరం వారు పర్లాకిమీడిలో ఉన్నారు, డాక్టర్ శామ్యూల్ చౌదరి. వీరి మీద నేను కాస్త రీసెర్చ్ చేసేటప్పుడు, ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా, బహుశా 30 సంవత్సరాలు అయి ఉంటుందేమో, వారి దగ్గరికి తరచుగా వెళ్ళేవాడిని కొంత విషయ సేకరణ కొరకు. వెళ్ళినప్పుడు వారి దగ్గర వారి తాతగారు రాసినటువంటి దాంట్లో ఉన్న ఈ 3 చరణాలు నాకు వారు బహుకరించారు. అంతే, నేను ఇది ఎవరికి ఇవ్వలేదు, దాసబాబు గారు మీకే ఇస్తున్నానని చెప్పి అవి తీసుకున్నాను. ఆ 3 చరణాలు కూడాను చాలా అద్భుతంగా ఉండవలసినటువంటి, దీంతో పాటు ఉండవలసినటువంటివి. మరి అవి ఎందుకు ఇందులో చేర్చలేదో నాకైతే తెలియదు. ఆ 3 చరణాలు కూడా బహుశా నేను చదివి వినిపిస్తాను మీకు. ఈ సందర్భంలోనే మరొక పాటని గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకనంటే ఆయన రాసినటువంటి కీర్తనలు, ప్రతి కీర్తన వెనుక ఒక కథ, ఒక సందర్భం, ఒక భావయుక్తమైనటువంటి ఒక ఉద్దేశం చోటు చేసుకున్నాయి. కనుక మనం వారి జీవితాల గురించి చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు, ఆ పాటల గురించి మనం ఆలోచించేటప్పుడు, కీర్తనలోని మాధుర్యాన్ని చవి చూసే సందర్భంలో అసలు ఆ పాట రాయడానికి దాని వెనకాల ఉన్నటువంటి కథలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం అని అనిపిస్తుంది. ఈయన బాప్తిసం పుచ్చుకున్న వెంటనే కొన్ని పాటలు రాసిన మాట వాస్తవే, కానీ క్రీస్తుని గురించినటువంటి వేదాంతపరమైనటువంటి విద్య ఈయనకి సరిగ్గా లేదు. ఎక్కడ చదువుకోలేదు కదా. ఇప్పుడంటే చాలా వేదాంత కళాశాలలు, బైబిల్ స్కూల్స్, థియాలజికల్ కాలేజెస్ ఇవన్నీ వచ్చాయి. కానీ ఆ రోజులు ఎక్కడున్నాయండి? ముఖ్యంగా ఒరిస్సా ప్రాంతంలో ఈయన ఉన్నటువంటి ప్రదేశంలో ఎక్కడున్నాయండి? అందుకని ఈయన దాని గురించి ఆలోచిస్తూ మళ్ళా ఆ దొరగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి దాని అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. ఏదైనా మరింత విపులంగా క్రీస్తుని గురించి తెలుసుకోవాలి అని అంటే నాకు ఏదైనా ఒక మార్గోపదేశం చేయండి అని వారు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. చూడు పురుషోత్తం, ఇక్కడికంటే కూడా నువ్వు మద్రాసు వెళితే అక్కడ వాక్యోపదేశం చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక బైబిల్ స్కూల్ లాంటిది, వేదాంతపరమైనటువంటి విద్యను అభ్యసింపచేసేటటువంటి ఒక పాఠశాల ఉన్నది. కొంతకాలం అక్కడ ఉంటాం, చాలా అవసరం అనిపిస్తుంది. వెళతావా? మహాప్రభుది మహాప్రసాదంగా నేను స్వీకరిస్తాను, నేను వెళతాను అని చెప్పి బయలుదేరారు. సరే, వాళ్ళే ఆ ప్రయాణపు ఖర్చులు అవి పెట్టుకొని ఆ ప్రయాణానికి కావాల్సినటువంటి సరంజామంతా సమకూర్చి వీరిని మద్రాసుకు పంపించారు. అక్కడ మరి బాగా బైబిల్ తెలిసినటువంటి వారితో, వేదాంతంలో నిగ్గు తేలినటువంటి వారితో సహవాసాన్ని ఏర్పరచుకొని కాస్త మరింత విపులంగా సిద్ధాంతపరమైనటువంటి విద్యను అభ్యసించడానికి అది పనికొచ్చింది. అక్కడున్నప్పుడే మరొక విచిత్రమైనటువంటి సంఘటన ఇతనికి తారసిల్లింది. అదేమిటనంటే, బళ్ళారిలో క్రైస్తవ మిషనరీలు ఒక ప్రెస్ని, అంటే ముద్రణాలయాన్ని ఏర్పాటు చేసి క్రైస్తవ సాహిత్యాన్ని అచ్చువేస్తున్నారు. క్రైస్తవ సాహిత్యాన్ని అచ్చువేస్తున్నారు అని అంటే ప్రప్రథమంగా తెలుగులో అచ్చైనటువంటి పుస్తకం బైబిల్ గ్రంథం. ఏది అచ్చుకాలేదండి, అన్ని తాళ వృంతాల మీద రాసినటువంటివి. కానీ పుస్తక రూపంలో వచ్చినటువంటిది ప్రప్రథమంగా వచ్చినటువంటి ముఖ్యంగా తెలుగు, అది బైబిల్ గ్రంథమే. కరపత్రాలు కూడాను బైబిల్కు సంబంధించినటువంటివి. బెంజమిన్ షూల్జ్ అన్నటువంటి వారు మరి 1750 ఆ సంవత్సరం ప్రాంతంలోనే మోక్షమునకు కొంచుపోవు దోవ అన్నటువంటి కరపత్రాన్ని ప్రప్రథంగా ముద్రించాడు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రభు ప్రార్థన, ప్రభు నేర్పించిన ప్రార్థన, లార్డ్స్ ప్రేయర్ అని మనం చెప్తాం కదా, అది కూడా ముద్రించారు. తర్వాత దానికి ఆయన పెట్టినటువంటి పేరు పరమండల మంత్రం. మంత్రం అని అంటే ప్రార్థన అండి, అభ్యర్థన అని. ఇప్పుడు మంత్రం అంటే మనం చాలా ఒక రకంగా జుగుప్స భావం కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది. అది వదిలేసేయండి. మొత్తం మీద అయితే అక్కడ ముద్రణాశాల ఉన్నది అని తెలుసుకున్న తర్వాత పురుషోత్తమ చౌదరి గారు అక్కడికి వెళ్ళాలని తలపెట్టారు. అక్కడ ఉన్నదని తెలుసుకున్న తర్వాత పురుషోత్తమ చౌదరి గారు అక్కడికి వెళ్ళాలనేసి ప్రయాణం కట్టారు.
ఎలా వెళ్తారండి? ఇప్పుడు అని అంటే మనకు చాలా ప్రయాణపు సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఆ రోజులు ఎక్కడున్నాయండి? మరి ఆయన ఏం చేశాడు? 400 మైళ్ళు కాలి నడకన బళ్ళారి చేరుకున్నారు. నా పట్ల కష్టంగానే ఉంది. 4 కిలోమీటర్లు నడవలేము మనం. 10 సార్లు ఆలోచిస్తాం. 400 మైళ్ళు అంటే కిలోమీటర్లు కూడా 400 మైళ్ళు అక్కడక్కడ ఆకుంటూ క్రీస్తుని గురించినటువంటి సువార్తను ప్రకటిస్తూ క్రొత్త క్రొత్త పాటలు పాడుతూ విన్నటువంటి వారిని ప్రభావితులుగా చేస్తూ ఆ ప్రయాణాన్ని కట్టాడు ఆయన. మరి ఆయన విశ్వసించినటువంటి దేవుడు సరైన ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన అక్కడికి చేర్చారు. అయితే నేను ఎందుకు దీన్ని ప్రత్యేకంగా చెప్తున్నానంటే, అలా ప్రయాణమై మద్రాసు నుంచి, ఆ రోజుల్లో చెన్నప్పపట్నం అనేవాళ్ళు, ఇప్పుడు చెన్నై అంటున్నారు, చెన్నప్పపట్నం అనేవాళ్ళు. ఆ చెన్నపట్నం నుండి బళ్ళారికి వెళ్ళేటప్పుడు ఈయన ఒక చక్కటి కీర్తన రాశారు. అందరూ పాడుతున్నారు. వినరేయు లారా దీని రక్షించు, మనలా రక్షణ కల్పిస్తూ మనగా వినరేయు నారులారా వీణులాకింపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడై వీణారే. అనుదినమును దేవుని తనయుని పదవన జంబులు మనమున నిడుకొనుచును. వినరేయు నారులారా వీణులాకింపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడై వీణారే. నరరూపు భూని కోరా నరకులారమ్మని దురితాము బాపు దొడ్డ దొరయౌ మరియావర పుత్రుడు వైనారే. కరమరదగు కల్వరి గిరిధరి గరి గిరయంబున ప్రభు కరుణను గనరే. వినరేయు నారులారా వీణులాకింపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడై వీణారే. ఆనందమైన మోక్ష మందారికి దీక్ష, భూని తన మేని సిలువ జ్ఞాను నడచి మృతి పొందెను వీణారే. దీన దయాపరుడైన మహాత్ముడు జ్ఞానుగయాగము సలిపిన తెరంగిది. వినరేయు నారులారా వీణులాకింపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడై వీణారే. దురితములను పోవచ్చి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద సుందర మందిరమున కరుదుగు జన వీణారే. బిరబిర మనమందరమా కరుణ శరణిది చరణమి శరణని పోదము. వినరేయు నారులారా వీణులాకింపు మీరా, మనలా రక్షింప
సుందరులారా వీణులకింపు మీరా, ఈ పాటలోని ప్రత్యేకత కూడా మీరు గమనించాలని అనేసి నా మనవి. ఇది క్రీస్తు నరావతార చరితము అన్నటువంటి అంశం కింద మన కీర్తన పుస్తకంలో దీన్ని నచ్చవేయడం జరిగింది. అది సబబే, దాన్ని కాదనడానికి వీల్లేదు. ఎందుకనంటే చెప్పడంతో యేసుక్రీస్తు మనిషి అవతారాన్ని ఎత్తాడు అని మొదలుపెట్టారు. కానీ ఇందులో ఒక చాలా ప్రత్యేకత ఉందని చెప్పుకున్నాం కదా, అదేంటో గమనించండి. ఆ పల్లవిని ప్రక్కన పెట్టేస్తే మొదటి చరణం చూడండి. నరరూపు భూని ఘోర నరకులారా రమ్మని దురితపు పాపు తోట దొరయావు మరియా వరపుత్రుడు కర్మగుదగు కల్వరిగిరి దరి కరిగి. కల్వరిగిరి అన్నటువంటి మాట ఇందులో చోటు చేసుకున్నది అని అంటే దాని అర్థం సిలువ అని అర్థం వస్తుంది. మరి జన్మలో ఆయన అవతారాన్ని గురించి ప్రస్తావించేటప్పుడు కల్వరిగిరిని ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు ఈయన? రెండో చరణం చూద్దామా. సిలువ నాను ననచి మృతి పొందేను. అంటే ఈ భావం ఏమిటండి? అచ్చంగాను ఆయన సిలువ పడడాన్ని గురించి ఇంకా ఏ దాపరికం లేకుండా చెప్పడమే జరిగింది అక్కడ. మూడోది ఏమిటండి? మూడో చరణం కూడా చూడండి. సురక్తము చిందెను, ఆయన ఆ రక్తాన్ని చిందించాడు అనేసి. అంటే ఏమిటి? మనం క్రిస్మస్లో పాడినప్పటికీ కూడా, ఆ సీజన్లో ఈ పాటను పాడినప్పటికీ కూడా ఇందులో ఒక గాంభీర్య భావం ఒకటి ఉంది. అది ఏమిటనంటే యేసుక్రీస్తు జన్మ ప్రశస్తత కేవలం ఆయన అవతారంలోనే లేదు, ఆయన మరణ పునరుద్ధానాలలో కూడా ఉన్నది అన్నటువంటి ఈ సత్యాన్ని ఆయన వెల్లడించాడు. ప్రసంగికులు సర్వసాధారణంగా సిలువను గురించి మాట్లాడినప్పుడు పునరుద్ధానాన్ని గురించి మాట్లాడతారు. పునరుద్ధానం ఉన్నది అని అంటే సిలువ ఉన్నది అని అర్థం. సిలువ లేనిదే పునరుద్ధానం లేదు, పునరుద్ధానం ఉన్నది అని అంటే సిలువ ఉన్నది. అందుకని ఈ రెండింటిని మనం ఆ రెండు సంఘటనల సందేశాలని తీసుకొని మనం చెప్పవలసినటువంటిది ఉన్నది కనుక క్రాస్ అండ్ రిజరక్షన్ ఈ రెండింటిని గురించి మనం చెబుతూ ఉంటాం. కానీ పురుషోత్తమ చౌదరి గారు ఏమన్నారంటే, బాబు అది సరిపోదు నాయన, ఆయన అవతారాన్ని గురించి కూడా మనం ప్రస్తావించాలి. మనుషులను రక్షించాలన్నటువంటి ఆ అవతరణ, అందుకొరకే తన ప్రాణాన్ని ధారపోసి అంతటితో ముగిసిపోలేదు. తిరిగి మరలా పునరుద్ధారుడే తిరిగి లేచి ఆయన తన దైవత్వాన్ని చాటుకున్నాడు అన్నటువంటి ఈ సందేశాన్ని ఈ పాటలో వివరించాడు కనుక దీని గురించి నేను చెప్పాల్సి వచ్చింది. ఈ పాటలోనే ఉన్నటువంటి ఆ ప్రశస్తత మనం పరిగ్రహించినప్పుడు ఆ మహాకవీశ్వరుడు యొక్క ఆ భావం, జననం మరణం పునరుద్ధానం ఈ మూడింటిని కలిపినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ పాటను రాయడం జరిగింది. మనం పాడుకునేటప్పుడు దీన్ని గ్రహించవలసిందిగా నేను మనం చేస్తున్నా. ఇలాంటి భావగర్భితమైనటువంటి పాటలు ఆయన చాలా రాశారు. మరి ముందు ముందు కూడా మనం కొన్ని పాటల గురించి పరిశీలించేటప్పుడు దాని వెనుకాల దాగి ఉన్నటువంటి కథల్ని, అందులో ఉన్నటువంటి భావాన్ని, పరమార్థాన్ని పరిగ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. బళ్ళారిలో వారు చాలా కాలంగా ఉన్నారు. బళ్ళారిలో ఆ మిషనరీల పంచన చేరినటువంటి పురుషోత్తమ చౌదరి గారు కొంతకాలం అక్కడ ఉన్నారు. మరి ఆ పరిసర ప్రాంతాలలో కూడా వారి ద్వారా పాటలు పాడించి, కీర్తనలు పాడించి, గేయాలు రచించి, పద్యకావ్యాలు రచించి, అచ్చువేస్తూ కరపత్రాలను ముద్రించి అందరికీ పంచిపెడుతూ అమోఘమైనటువంటి సేవను అక్కడ ఉన్నటువంటి మిషనరీలు వారు ప్రారంభించి దాన్ని వీరి చేత కొనసాగించడం చెప్పుకోదగ్గ విషయం. ఈ సందర్భంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తెలుగు సాహిత్యంలో ప్రథమంగా వెలువడినటువంటి మ్యాగజైన్ పత్రిక సత్యదూత. 1835వ సంవత్సరంలో బళ్ళారి మిషనరీలు ఈ సత్యదూత అన్నటువంటి మ్యాగజైన్ని వెలువరించారు. అందులో పురుషోత్తమ చౌదరి గారి పద్యాలు దాని వారు ధారావాహికంగా ప్రచురించారని చెప్తారు. అవి మనకి ఇప్పుడు లభ్యం కావడం లేదు. మొత్తానికైతే ఆ ప్రతులు ఉన్నాయి. ఆ మ్యాగజైన్స్ అక్కడక్కడ ఉన్నటువంటి లైబ్రరీస్లో ఈ పత్రికలు ఉన్నాయి మనకి. మరి పురుషోత్తమ చౌదరి గారి గురించి మరింత విపులంగా వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.